మీ 4 యుగాలలో 4 మూర్తులుగా కనిపించారు కదా! అది అందుకని చతుర్మూర్తిః. తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు రంగులలో గల 4 మూర్తులకు 4 యుగాలలో ఉన్నాడు స్వామి. అందుకని చతుర్మూర్తిః. చతుర్బాహుః 4 చేతులు కలవాడు. చతుర్వ్యూహః 4 వ్యూహాలుగా ఉండి సృష్టి స్థితి లయ కార్యక్రమాల్ని జరుపుతున్నాడు కాబట్టి మంచిగా చతుర్వ్యూహః. ఇదివరకు చెప్పుకున్నాం కదా, సంకర్షణుడు, వాసుదేవుడు, మీరు అనిరుద్ధుడు, చేంజ్ చేసుకోవచ్చు. ప్రద్యుమ్నుడు 4 వ్యూహాలుగా ఉన్నాడు స్వామి. చతుర్గతిః స్వామిని 4 మార్గాల్లో పొందవచ్చు. ఆ 4 మార్గాలు ఏమిటి? కర్మ, భక్తి, జ్ఞాన, యోగ. ఈ 4 మార్గాల ద్వారా స్వామిని పొందవచ్చు కాబట్టి చతుర్గతిః. చతురాత్మ చతురత గల ఆత్మ కలవాడు. చతురత అంటే నేర్పు, జీమెయిల్ ఒక్కటి సెట్ రాగము చేస్తే అదే ద్వేషము పేరు ఉంటుంది రహిత, ప్రతిదానికి. రాగద్వేషాది రహితం అవడం చేత స్వామిని చతురాత్మ అని సంబోధిస్తున్నారు ఇక్కడ. చతుర్భావః ధర్మ, అర్థ, కామ, మోక్షములనే పురుషార్థాలను ప్రసాదించువాడు కాబట్టి చతుర్భావః. చతుర్వేద విదేకపాత్ 4 వేదాల స్వరూపము స్వామి అని చెప్తున్నారు. చతుర్వేద విదేకపాత్. చతుర్వేద ఏకపాత్ సకల భూతములు స్వామి ఒక్క పాదమే, ఒకే పాదము కలవాడు లేదా ఒక్క అంశతోనే సమస్త జగత్తు అంతా వ్యాపించి ఉన్నవాడు కాబట్టి ఏకపాత్. 4 మూర్తులుగా ప్రకాశించువాడు. 4 యుగాలకు 4 మూర్తులుగా స్వామి ఉన్నారు కాబట్టి చతుర్మూర్తి. 4 చేతులు కలవాడు, 4 వ్యూహాలు గలవాడు. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు, ఇంకా వాసుదేవుడు. 4 మార్గాలలో స్వామిని పొందవచ్చు. కర్మ, భక్తి, జ్ఞాన, యోగము. చతురత గల ఆత్మ కలవాడు. రాగద్వేషాది రహితుడు కాబట్టి చతురాత్మ. ధర్మార్థ కామ మోక్షములను ప్రసాదించువాడు. 4 వేదాలు తానే అయి ఉన్నవాడు కాబట్టి చతుర్వేద. ఒకే పాదము కలవాడు, ఒకే అంశతో సమస్త జగత్తంతా వ్యాపించి ఉన్నవాడు. ఈ నామాలకి ఇదేనండి అర్థం. నెక్స్ట్ చదువుతున్నాను 83rd. మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన బుక్ ఇది. సమావర్తో నివృతాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిః